సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. నిన్నటి దినమున సమూయేలు మొదటి గ్రంథం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో న్యాయాధిపతుల కాలము ముగింపు జరిగింది, రాజుల కాలము ప్రారంభించబడింది. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర పుస్తకాలను నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి ఐక్యరాజ్య కాలము, ఐక్య రాజ్య కాలం, ఐక్యరాజ్య కాలము 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. ఐక్యరాజ్య కాలంలో ప్రాముఖ్యంగా మొదటి రాజు, ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు దేవుని ప్రజల్ని. ఆ తర్వాత దావీదు యొక్క పరిపాలన 40 సంవత్సరాలు. ఆ తర్వాత సొలొమోను పరిపాలన, దావీదు కుమారుడు సొలొమోను పరిపాలన 40 సంవత్సరాలు. మొత్తము 120 సంవత్సరాలు. ఐక్యరాజ్య కాలము 120 సంవత్సరాలు. ఈ ఐక్యరాజ్య కాలం గురించి సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, అలాగనే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము మనకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. అంత మాత్రమే కాకుండా రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఈ ఐక్యరాజ్య కాలమును గురించి గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంటుంది. దానిలో ఇప్పుడు సౌలు యొక్క రాజ్య పరిపాలన కాలము 40 సంవత్సరాలు. మొదటి సమూయేలు గ్రంథం మనం నేర్చుకొని ఉన్నాం నిన్నటి దినమున. ఈ దినమున దావీదు యొక్క పరిపాలన కాలం గురించి మనం నేర్చుకుంటాం. ప్రత్యేకించి సమూయేలు 2వ గ్రంథము, అలాగుననే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. ఈ 2 గ్రంథాల గురించి ఇప్పుడు కూలంకషంగా మనం నేర్చుకుంటాం ఈ దినమున. ఈ రోజున నేర్చుకొని పోయే గ్రంథాలు 2, ఒకటి కాదు. ఒకటి సమూయేలు 2వ గ్రంథము, అలాగనే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. దీనితో పాటు దావీదు కీర్తనాకారుడు, మధురమైన గాయకుడు దావీదు మనందరికీ తెలుసు. మధుర గాయకుడు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడాడు. కీర్తనల పుస్తకంలో సుమారు 72 కీర్తనలు దావీదు రాసినవే. 72 కీర్తనలు దావీదు గారు రాసినవే. సమూయేలు 2వ గ్రంథము వచనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము, మధుర గాయకుడు దావీదు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఇలా రాయబడింది. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనంలో దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి అన్నాడు. స్తోత్ర గీతములు మధురగానం చేసిన గాయకుడు నగు దావీదు. దావీదు తన తండ్రి యొక్క గొర్రెలను మేపుచూ ఉన్నప్పుడే ఫిడేలు వాయించేది నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రగానం చేసేవాడు. బాల్య దినముల నుండి దావీదు యొక్క భక్తి జీవితం
ఉన్నతమైన భక్తి జీవితం. కాబట్టి దావీదు యొక్క చరిత్రను మనం చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కీర్తనలు కూడా కొన్ని మనము చూసుకుంటూ ముందుకెళ్తాం. నిన్నటి దినం కొన్ని కీర్తనలు చూశాం. అలాగనే మీకు కూడా హోంవర్క్ ఇచ్చాడు. మరి ఎంతవరకు చేసుకొని వచ్చారో నాకు తెలియదు. ఎవరు చూపించలేదు. దావీదు జీవితంలో జరిగిన అవాంతరాలు, ఆపదలు, ఇక్కట్లు, ఆ ఇక్కట్లలో తన మనస్సు ఏ విధంగా దేవుని మీద ఆనుకొని ఉందో, సౌలు తరుముతూ ఉంటే దావీదు యొక్క మనస్సు ఏ విధంగా పరితాపం పొందిందో, ఏ విధంగా నొచ్చుకుందో కీర్తనలో రాసుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన. కొన్ని కీర్తనలు చూసాం మనం. 56వ కీర్తన, తర్వాత 59వ కీర్తన, 52వ కీర్తన కొన్ని చూసాం. ఈ రోజున ప్రత్యేకించి సంపూర్ణంగా దావీదు యొక్క 40 సంవత్సరాల చరిత్ర. ఈ 40 సంవత్సరాల చరిత్రలో సమూయేలు రెండవ గ్రంథము, అలాగనే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, తర్వాత కీర్తనలో కొంత భాగము మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ముందుగా మీకు తెలియజేస్తూ ఉన్నా. రెండవది సమూయేలు రెండవ గ్రంథానికి వెళ్తాం మనం. సమూయేలు రెండవ గ్రంథము రచయిత ఎవరో మనకి తెలియదు. రచయిత ఎవరో మనకి తెలియదు. అయితే ఒక మాట చూస్తాం. దినవృత్తాంతాలు మొదటి పుస్తకము 29వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడింది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనంలో సమూయేలు గ్రంథాలు కానీ, రాజుల గ్రంథాలు కానీ, దినవృత్తాంతాల గ్రంథాలు కానీ దేన్ని బట్టి రాశారు అనేది అక్కడ రాయబడింది. దేన్ని బట్టి రాశారు? 29వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనంలో రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజరికం అంతటిని గూర్చి, పరాక్రమమును గూర్చి, అతనికి ఇశ్రాయేలుకును దేశంలో రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నవి అదనమాట. ఎవరెవరి మాటలు అవి? సమూయేలు మాటలు, నాతాను మాటలు, గాదు. వారు దీర్ఘదర్శులు, ప్రవక్తలు అన్నమాట. వాళ్ళు ఆ దినాల్లో ప్రవక్తలు. సౌలు పరిపాలన కాలంలో ప్రవక్త సమూయేలు, దావీదు పరిపాలన కాలంలో ప్రవక్త నాతాను, గాదు అనే ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. అలాగునే అహియా అనే ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. మనం చూసాం మొదటి సమయంలో. ఏలి యొక్క పరిస్థితిని చెప్పినవాడు. అయితే ఇప్పుడు మనము రెండవ సమూయేలు గ్రంథంలో ఏం చూస్తాం, ఏం నేర్చుకుంటాం అంటే దావీదు యొక్క రాజకీయ పరిణామాల గురించి నేర్చుకుంటాం. దావీదు యొక్క రాజకీయ పరిణామాలు. ఒక వ్యక్తి రాజకీయం చేస్తున్నాడంటే దానిలో జయాలుంటాయి, అపజయాలుంటాయి, కీర్తి ఉంటుంది, అవమానము ఉంటుంది. అలాగున సమూయేలు రెండవ గ్రంథంలో ప్రత్యేకంగా దావీదు యొక్క కీర్తిని మొదటి భాగంలో మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత అధ్యాయాల్లో దావీదుకి కలిగిన అవమానమును గూర్చి మనం నేర్చుకుంటాం. సమూయేలు రెండవ గ్రంథము మీకు అర్థమైపోయింది ఇప్పటికీ. దానికి 2 భాగాలు. సమూయేలు రెండవ గ్రంథము ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒకటి దావీదు యొక్క కీర్తి. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు దావీదు యొక్క కీర్తి ఇశ్రాయేలులో దేశమంతా వ్యాప్తి చెందింది. పక్కనున్న ఫిలిస్తీయులు అన్య జనాంగానికి వ్యాప్తి చెందింది. ఎవరి కీర్తి? దావీదు యొక్క కీర్తి.
రెండవ భాగము దావీదు అవమానం. దావీదు అవమానం 11వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. సమూయేలు రెండవ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఒక భాగము దావీదు యొక్క కీర్తి వర్ధిల్లింది. ఆ తర్వాత 11వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు దావీదు యొక్క అవమానం, దావీదు పాపాలు, ఆ పాపాలకి తగిన దేవుని యొక్క శిక్ష, ఆ తర్వాత తన ఇంటి వారికే తనకి శత్రువులు అవడం, అపజయాలు, జయాలు, దావీదు చేసిన ఘోరమైన పాపము దేవునికి వ్యతిరేకంగా. ఇవన్నీ మనము దావీదు యొక్క చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు, ప్రత్యేకించి సమూయేలు రెండవ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాలని మనం నేర్చుకుంటాం. దానివల్ల మనం నేర్చుకునే పాఠాలు ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా పాపము నిన్ను తోసేయడానికి చూస్తూ ఉంటుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆత్మ సంబంధంగా పాపము నిన్ను కింద పడేయడానికి చూస్తుంది. అయితే నువ్వు పాపాన్ని ఎదుర్కోవాలా. దావీదు రాజు స్థానంలో ఉన్నాడు, అయితే పాపము వెంటాడింది, శరీర కోరికే వెంటాడింది. పడిపోయి నేనేం తప్పు చేయలేదులే అన్నట్టు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. పరమందున దేవుడు తన తప్పిదాన్ని గుర్తు చేసి అతడు మారు మనసు పొందేటట్లు అవకాశాలు కల్పించి అతడు మారు మనసు పొందితే దేవుడు అతన్ని క్షమించాడు. కాబట్టి నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఆత్మ సంబంధంగా, నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నా, పాలు తాగే స్థాయిలో ఉన్నా, లేకపోతే మధ్య వయసులో ఉన్నా, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నా, ఆత్మ సంబంధంగా పాపం అనేది బ్రతికినంత కాలం వెంటాడుతూ ఉంటుంది. అయితే దాన్ని మన లోనికి ప్రవేశించుకోకుండా కాపాడుకోవాలా. ఇది సమూయేలు రెండవ గ్రంథం యొక్క మనం నేర్చుకునబోయే ఒక ముఖ్యమైన పాఠం అన్నమాట. అది రెండవ పాఠం ఏంటంటే, సమూయేలు రెండవ గ్రంథంలో మనం నేర్చుకునబోయే రెండవ పాఠము, నీ అహము నిన్ను దేవునికి విరోధంగా తిప్పే పరిస్థితులు ఉంటాయి. అహం, గర్వం అన్నమాట. దావీదు యొక్క అహము ఒకసారి దేవునికి విరోధంగా తిరిగింది, దేవునికే విరోధంగా. అహం అడ్డొస్తుంది మనిషికి. ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ పరమందున దేవుడు దావీదును గూర్చి ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని తెలియజేశాడు. ఏమని? ఇతడు నా ఇష్టానుసారైన మనుషుడు అని చెప్పేశాడు. ఇన్ని తప్పిదాలు ఉన్నప్పటికీ దావీదును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యము, ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పాడు. ప్రత్యేకించి కొత్త నిబంధనలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దావీదు యొక్క చరిత్ర జరిగిపోయిన సుమారు 1500 సంవత్సరాలు, దావీదు చనిపోయి 1500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దావీదు గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుతాం. 34వ వచనంలో, మరియు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించాను. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు అదనమాట. తప్పిదాలు లేవా? పాపం చేయలేదు, దావీదు చేశాడు. దేవునికి విరోధంగా తిరగలేదా? తిరిగాడు. అయినప్పటికీ పరమందున దేవుడు పవిత్రమైన వరాలను అనుగ్రహించాడు. ప్రవక్తగా ఉండి యేసు ప్రభువును గూర్చి ప్రవచించే ఒక ఉన్నతమైన
అవకాశాన్ని దావీదుకి దయచేసాడు దేవుడు. కారణం ఏంటంటే దావీదు యొక్క హృదయము క్షమాబుద్ధి కలిగింది. దావీదు యొక్క హృదయము ఎదుటివాని యొక్క ఇబ్బంది తన ఇబ్బందిగా భావించేవాడు. దావీదు యొక్క హృదయము శత్రువుని ప్రేమించే హృదయం. దావీదు యొక్క హృదయము పాపమును తనలో ఇమిడ్చుకోలేని హృదయం. తను చేసిన పాపం దేవుడు తెలియజెప్పినప్పుడు దాన్ని ఒప్పుకొని మారుమనసు పొంది దాన్ని విడిచిపెట్టి తన జీవిత కాలంలో ఇంకెన్నడూ జరగకోకుండా చూసుకునే ఒక భద్రత కలిగిన వ్యక్తి దావీదు అదనమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పవిత్ర వరములను అనుగ్రహించాడు, ప్రవక్తగా ఉంచాడు దావీదుని. పవిత్ర వరములను అనుగ్రహించి అవి నమ్మకములైనవి చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు కుళ్ళుపట్టనివని చెప్పుచూ ఉన్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. తరానికి సేవ చేసిన వాడు. తరానికి సేవ దావీదు. దేవుని గురించిన సందేశం వినిపించేవాడు తరానికి. రాజు ఉద్యోగం ఉన్నతమైన ఉద్యోగం, రాజు పోస్ట్, కానీ ప్రజలకి సేవ చేశాడు. పరిచారం చేసుకున్నాడా అంటే పరిచారం చేశాడు. మూడో రకం దావీదు. చదువు అక్కడ అంటున్నాడు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను అని చెప్పి యేసుప్రభు గురించి చెబుతూ యేసుప్రభు తిరిగి లేపబడ్డాడు, ఆయన కుళ్ళిపోలేదు అని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పాడు అనమాట? దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని బట్టి జీవితాన్ని కొనసాగించిన వాడు దావీదు. కాబట్టి తన జీవితాన్ని అంతా వడపోస్తే వచ్చిన సారం ఏంటంటే దేవుని సంకల్పాన్ని బట్టి జీవితాన్ని కొనసాగించాడు. మరలా అంటున్నా, తన తప్పిదాలు ఉన్నాయా? ఉన్నాయి. మారు మనసు పొందిన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. దేవునికి విరోధంగా తిరిగిన జీవిత విధాన కాలం ఉందా? ఉంది. అయినప్పటికీ వాటి అన్నిటి విషయంలో మారు మనసు పొందిన వాడు దావీదు. దేవుడు ఎల్లప్పుడూ మనిషిని మారు మనసును కోరుకునేవాడై ఉన్నాడు. మారు మనసు కోరుకుంటాడు. ఇది సమూయేలు 2వ గ్రంథం యొక్క దావీదు జీవితం యొక్క పరిస్థితి అన్నమాట. ఉపోద్ఘాతం, దానికి సంబంధించిన ఉపోద్ఘాతం గ్రంథంలోకి వెళ్తాం. ఇప్పుడు గ్రంథంలోకి వెళ్ళేటప్పుడే మనము నిన్నటి దినంలో నేర్చుకున్న సంగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. నిన్న నేర్చుకున్న సంగతుల్లో ఇశ్రాయేలీల మొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలీల మొదటి రాజు దేవునికి అవిధేయుడై సంపూర్ణంగా దేవునికి విరోధి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు సౌలు యొక్క సైన్యాధిపతి దావీదు. దేవుడు దావీదుని సమూయేలు ద్వారా అభిషేకించాడు, రాజుగా ఉండడానికి అభిషేకించాడు, మనం చూసాం. అయితే సౌలు తాను పరిపాలించిన 40 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మాత్రమే సజావుగా పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు యుద్ధాలతో గడిపాడు సౌలు. యుద్ధాలలో ప్రత్యేకించి ఫిలిస్తీన్లతో యుద్ధము కొన్ని దినాలే, ఎక్కువ దినాలు సుమారు 30 సంవత్సరాల పాటు దావీదుని తరిమాడు సౌలు. పరిపాలన అంతా దావీదు మీద అసూయ చేత, కక్ష చేత, పగ చేత పరిపాలన కొనసాగించిన వాడు సౌలు.
అయితే దేవుడు దావీదుకు తోడై ఉండి సౌలు యొక్క చేతికి చిక్కకోకుండా దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడే కాపాడాడు. వాస్తవానికి పలుమార్లు కాపాడాడు. దావీదు సౌలు మరణం పొందేంత వరకు సింహాసనం మీద కూర్చోలేడు. కాబట్టి సౌలు యొక్క మరణము సమూయేలు మొదటి గ్రంథము చివరి అధ్యాయం. ఏంటి చివరి అధ్యాయం? 31వ అధ్యాయం. అది ఆఖరి అధ్యాయం అన్నమాట. సౌలు యొక్క మరణం జరిగింది. సౌలు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. సౌలా, ఎందుకు నీకు ఈ దుర్గతి పట్టింది? దేవునికి అవిధేయుడు అయ్యాడు. అదనమాట. దేవుడు అభిషేకించిన దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేశాడు. దావీదు దేవుడు అభిషేకించిన సౌలుని చంపడానికి ఇష్టపడలా. తేడా అనమాట, ఇద్దరి మధ్యలో తేడా. సమూయేలు 2వ గ్రంథంలో మొదటి 2వ అధ్యాయంలో ప్రత్యేకించి సౌలు యొక్క మరణం గురించి తెలియజేయబడింది. సౌలు యొక్క మరణం మొదటి అధ్యాయంలో సౌలు యొక్క మరణం తెలియజేయబడింది. సౌలు తనకు తానే కత్తి ఎదురుగా పెట్టుకొని దాని మీద పడి చనిపోయాడు. ప్రాణం పోలేదు. ఇంకానే ప్రాణం పోలా. ప్రాణం పోకపోయేసరికి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు సౌలు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే పక్కనే దాసుడు ఒకడు ఉన్నాడు, అమాలేకీయుడు. ఉంటే వాడిని పిలిచి, రే నన్ను చంపేయిరా అన్నాడు. అప్పటికే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వీడేం చేశాడంటే కత్తి తీసుకొని చంపేశాడు. చంపేసిన తర్వాత ఊకనే ఉన్నాడు వీడు. దావీదు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ శత్రువైన సౌలుని నేను చంపేశానండి అని చెప్పాడు. నీ శత్రువు ఎవరి శత్రువు? దావీదు శత్రువు. ఎవరు? సౌలు. నీ శత్రువు అయిన దావీదు నేను చంపేశానండి అన్నాడు. సౌలుని చంపేశాను అన్నాడు. సౌలు చంపేశానంటే బహుమానం ఇస్తాడు అనుకున్నాడు. రే, నీకు ఇంత కూడా భయం లేదా? దేవుడు అభిషేకించిన వారిని చంపడానికి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని పక్కన ఎవరున్నారు? అయ్యా, నేనున్నానండి, యేసేవాడిని అన్నాడు. అంతే. దేవుడు అభిషేకించిన వాడిని చంపకూడదనే ఒక భావన కలిగిన వాడు దావీదు. బహుమానం వస్తుంది అనుకున్నాడు వాడు. వచ్చి దావీదుతో చెప్పాడు. చెప్తే, ఇదిగో నీ నోటి మాటే నీకు తీర్పు తీర్చింది, సాక్ష్యం. చంపేసాడు అనమాట. మొదటి అధ్యాయంలో జరిగిన వాస్తవం ఇది. ఆ తర్వాత 2వ అధ్యాయంలో, సమూయేలు 2వ అధ్యాయంలో దావీదు చనిపోయిన తన స్నేహితుడైన యోనాతాను కొరకు, ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలు కొరకు ఒక ఆలాపన కీర్తన పాడతాడు. ఆలాపన అంటే ఏడ్చుకుంటూ పాట పాడతాడు. చదువుతాం ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచనంలో. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనంలో, ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలో నేను పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. నేను పోవాల్సిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. 1:17 పేదవారికి అభ్యాసం చేయవాలని దావీదు సౌలు గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి, ధనుర్గీతం, అది క్షమించండి, 1వ అధ్యాయము 15వ వచనంలో మాట అది. ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపాడు. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. దాంట్లో ఉన్నతంగా తన స్నేహితుని గురించి, సౌలు యోనాతాను గురించి మాట్లాడాడు. అది మొదటి అధ్యాయంలో సమాచారం. అయితే ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చాం. 2వ అధ్యాయంలో ప్రత్యేకించి ఇప్పుడు దావీదు దేవునికి విచారణ చేశాడు.
దేవుణ్ణి అడిగాడు, నేను యూదా పట్టణంలోనికి పోవాలా వద్దా అని అడిగాడు. అయితే దేవుడు వెళ్ళమని చెప్పాడు. వెళితే అక్కడ ఉన్న యూదా పెద్దలు దావీదుని రాజుగా చేసుకుంటారు, రాజుగా చేస్తారు. దావీదు రాజు అయ్యాడు. ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలే. ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలకి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ 2 గోత్రాలకి రాజు అయిన దావీదు 7 సంవత్సరాల 6 నెలలు అంటే 7.5 సంవత్సరం ఎబ్రోనులో రాజ్య పరిపాలన చేశాడు అన్నమాట. 7.5 సంవత్సరాలు ఎబ్రోనులో రాజ్య పరిపాలన చేశాడు. ఎక్కడ? ఎబ్రోనులో. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు. ఇంకా 10 గోత్రాలు ఉన్నాయి కదా, 10 గోత్రాలు ఉన్నాయి. ఇంకా ఈ 10 గోత్రాలకి సౌలు కుమారుడైన ఇష్బేషేతు అనేవాడు పరిపాలన చేస్తున్నాడు. ఇష్బేషేతుకు సహాయకరంగా సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు అనేవాడు ఉన్నాడు. అబ్నేరు సైన్యాధిపతి అన్నమాట. ఇతను ముసలాయన సైన్యాధిపతి, మహా తెలివి కలిగిన వాడు. సౌలు యొక్క సహోదరుని కుమారుడు, పినతండ్రి కుమారుడు అబ్నేరు. ఈ అబ్నేరు ఇష్బోషేతుకు సహాయం చేస్తూ ఉంటే, ఈ ఇష్బోషేతు ఈ 7.5 సంవత్సరాలు ఇశ్రాయేలీల 10 గోత్రాలని పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలన కాలంలో అబ్నేరు ఒక తప్పు చేశాడు అనమాట. ఏ తప్పు చేశాడంటే, ఇదిగో సౌలు యొక్క ఉపపత్నితో శయనించాడు అబ్నేరు. ఇష్బోషేతు ఆ విషయం తెలుసుకుని, నువ్వెందుకు ఈ తప్పు చేశావు అని అడిగాడు. అనగానే అబ్నేరుకి కోపం వచ్చింది. ఒక స్త్రీని బట్టి నన్ను నిలదీస్తావా? దావీదు చేతికి రాజ్యాన్ని అప్పగించుకోకుండా ఇన్ని సంవత్సరాలు కాపాడిన నేను, ఒక స్త్రీ పక్షాన నువ్వు చేరి నన్ను నిలబెడతావా, అవమానిస్తావా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే అబ్నేరు ఈ 10 గోత్రాల వారిని దావీదు వశం చేయడానికి ఆలోచన చేశాడు అనమాట. అవమానాన్ని తట్టుకోలేక చేసింది తప్పు. రాజు ఉపపత్నిని శయనించడం అనేది తప్పు పని అనమాట. అది వ్యభిచరించాడు, తప్పు. దాన్ని తట్టుకోలేక, అవమానాన్ని తట్టుకోలేక ఈ 10 గోత్రాల వారిని దావీదు వశం చేయడానికి ఆలోచన చేశాడు. దావీదు వశం చేసే ఈ క్రమంలోనే 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయము సమూయేలు మొదటి 2వ గ్రంథంలో 3-4 అధ్యాయాలు గడిచిపోతాయి. ఇప్పుడు 5-6 అధ్యాయాల్లో సమూయేలు 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఈ 10 గోత్రాల వారు దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నీ ఎముకనంటిన వాళ్ళము, నీ మాంసము, ఇశ్రాయేల్ జనాంగం, మమ్మల్ని కూడా ఏలుబడి చేయి, పరిపాలన చేయి అంటే రాజు అయిన దావీదు 12 గోత్రాలకి రాజు అవుతాడు అన్నమాట. 12 గోత్రాలకి రాజు అవుతాడు. ఈ 12 గోత్రాలకి రాజుగా పరిపాలన చేసిన దినాలు ఎన్ని సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు యెరూషలేములో ఉండి పరిపాలన చేశాడు. యెరూషలేము 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో పరిపాలన, 33 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన. ఈ 33 సంవత్సరాల యెరూషలేము పరిపాలనే సమూయేలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం అదనమాట. 2 ఒకదానికొకటి ప్యారలల్ గా నడుస్తూ ఉంటది.
కాబట్టి సమయలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 1 గ్రంథము 2 మీరు దగ్గర దగ్గర పెట్టుకొని చదవాలి. చదివేటప్పుడు అదొకసారి చదివేసి ఇదొకసారి చదివితే 2 సార్లు చదివినట్టు ఉంటుంది మీకు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. కాలక్రమంలోనే చదవాలి గ్రంథాన్ని. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇదిగో దావీదు యొక్క 33 సంవత్సరాల పరిపాలన విధానాన్ని 2 గ్రంథాల గుండా వెళ్తాం. 2 గ్రంథాల గుండా వెళ్తాం. సమయలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 1 గ్రంథం. ఈ విషయం తెలియాల బైబిల్ చదువుతున్నా నీకు. లేకపోతే ఏంటి దేవుడు 2 సార్లు రాయించాడు అనుకుంటావు నువ్వు. ఆయన 2 సార్లు రాయించేది కాదు, 2 కోణాలలో రాయించాడు. దావీదు యొక్క పరిపాలనా కాలాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు 2 కోణాల గుండా సంగతులు రాయించాడు. ప్రత్యేకించి సమయలు 2వ గ్రంథంలో రాజకీయ కోణము, రాజకీయ కోణం, రాజకీయ కోణం సమయలు 2వ గ్రంథం యొక్క ఉద్దేశం అన్నమాట. అది 2 దినవృత్తాంతాలు 1 గ్రంథము మత సంబంధమైన కోణం, మతభక్తి, మతభక్తి, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు దినవృత్తాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. రాజకీయ కోణాలు సమయలు 2వ గ్రంథంలో ఎక్కువగా ఉంటాయి. అసలు ఆ పుస్తకాలు రాయబడింది దానికోసం. సమయలు 1 గ్రంథము, 2వ గ్రంథము, రాజులు 1 గ్రంథం, 2వ గ్రంథము, ఇవన్నీ రాజకీయ కోణంతో రాయబడిన గ్రంథాలవి. దినవృత్తాంతములు 1 గ్రంథము, 2వ గ్రంథము మతభక్తికి సంబంధించిన కోణంలో రాయబడ్డాయి. మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే, ఈ మతభక్తి కోణంలో రాయబడిన ఈ దినవృత్తాంతాలు గ్రంథాలలో మధ్యలో అక్కడక్కడ ప్రవక్తలు వస్తారు. అది 2వ దినవృత్తాంతాల పుస్తకంకి వచ్చినప్పుడు మనం చూస్తాం. అయితే మొదటి దినవృత్తాంతాల పుస్తకము ఏ ఉద్దేశంతో రాయబడింది? అది మతభక్తి యొక్క కోణంలో రాయబడింది అదనమాట. మొదటి దినవృత్తాంతాల పుస్తకం. 2వ సమయాల పుస్తకము రాజకీయ కోణంలో, ప్రత్యేకించి దావీదు యొక్క పరిపాలన రాజకీయ కోణంలో అది రాయబడింది. కాబట్టి ఇప్పుడు 2వ సమయాలు 5-6 అధ్యాయాల్లో సంపూర్ణంగా ఇప్పుడు దావీదు రాజయ్యాడు. వాస్తవానికి ఆ సింహాసనము దేవుడిది. నిన్న చెప్పాను మీకు, సింహాసనం ఎవరిది? దేవుడిది. ఎక్కడి నుంచి వచ్చింది? అది పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు దాన్ని దించాడు. దించి సౌలును కూర్చుని పెట్టాడు. సౌలు దాంట్లో కూర్చోలేకపోయాడు. అవిధేయుడు, పాపి, విగ్రహారాధికుడు, కర్ణపిశాచిని వెంటాడేవాడు, సోదగత్తి వెంట తిరిగినవాడు, దేవునికి శత్రువైన సౌలు ఆ కుర్జీ మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. అనుకూలమైన రాజుని ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడు. అనుకూలమైన రాజు దావీదు అన్నమాట. దావీదు నా సింహాసనం మీద కూర్చుండబెట్టి దావీదు యొక్క భక్తి జీవితాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే, ఆ సింహాసనాన్ని శాశ్వత కాలము దావీదుకే ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. ఈ సింహాసనం శాశ్వత కాలం నీకే ఉండాలా దావీదా? ఏమయ్యా, దావీదు పాపం చేయలేదా? దావీదు పొరపాటు చేయలేదా? చేశాడు. మరి అలాంటి వారిని శాశ్వత కాలం నీ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి గల కారణం ఏంటి అంటే, అతని మనస్సు, మార్పు పొందిన తన హృదయం, చెడుతనం కూర్చున్న అతని యొక్క పగ, చెడుతనాన్ని సహించేవాడు కాదు దావీదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని మనస్సు మారు మనసును పొందిన వాడిని ఎల్లప్పుడూ బలపరుస్తుంది.
యథార్థవంతునికి తోడుగా ఉంటుంది తప్ప పాపి అయిన వాడు పాపం చేసి అలాగే పాప కూపంలో కూరుకుపోయిన వాడికి దేవుని సహాయము ఎక్కడి నుంచి రాదు. సౌలు పాప కూపంలో కూరుకుపోయినవాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మారు మనసు పొందనే చనిపోయాడు సౌలు. కపటం కలిగిన వాడు సౌలు. దావీదు నిష్కపటుడు, యథార్థవంతుడు దావీదు అదనమాట. కాబట్టి ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 5-6 అధ్యాయాల్లో దావీదు సంపూర్ణంగా ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి రాజయ్యాడు. కానీ ఎప్పుడైతే రాజయ్యాడో అప్పుడు యాబేష్ గిలాదు వారిని పిలిచి వారికి బహుమానాలు ఇచ్చాడు. యాబేష్ గిలాదు వారు ఏం చేశారు? సౌలుకి కృతజ్ఞతగా అతన్ని తీసుకెళ్లి దహన క్రియలు చేశారు అదనమాట. పాతి పెట్టారు, దహన క్రియలు చేశారు. తర్వాత ఇలాగ రాయబడింది 2వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారం చూపి అదనమాట, ఉపకారం చూపారు మీరు. మీ ఏలిన వాడైన సౌలుని పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేది అదనమాట. కాబట్టి ఉపకారానికి ప్రత్యుపకారం. యాబేష్ గిలాదు వారు ఉపకారం చేశారు. ఎవరికి ఉపకారం చేశారు? సౌలుకు ఉపకారం చేశారు. కానీ దావీదు యాబేష్ గిలాదు వారికి ఉపకారం చేస్తున్నాడు అదనమాట. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం ఒక ఎత్తు, కరెక్టే. కానీ దేవుడు అభిషేకించిన సౌలుకే ఉపకారం చేశారు మీరు, నాకు చేసినట్టే అని భావించాడు దావీదు. నాకు చేసినట్టే. కాబట్టి యాబేష్ గిలాదు వారికి ఉపకారం చేశాడు. ఆ తర్వాత ముందుకెళ్తే మనము హెబ్రోనులో దావీదుకి, హెబ్రోన్లో ఎన్ని సంవత్సరాలు హెబ్రోన్లో పరిపాలన? 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాల్లో దావీదుకి కుమారులు కుమార్తెలు పుట్టారు. చదువుతాం, అక్కడ రాయబడింది 3వ అధ్యాయము 2వ వచనంలో. 3వ అధ్యాయం 2వ వచనంలో హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను జ్యేష్ఠపుత్రుడు, యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్లియాబు అను 2వ వాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబిగయీలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మాయి కుమార్తె మయాక వలన పుట్టెను. 4వ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏ పేర్లు? కుమారుల పేర్లు. అమ్నోను, కిల్లియాబు, అబ్షాలోము, అదోనియా, షేపట్య, ఇత్రేయాము. దావీదునకు భార్యకు ఎగ్లా వలన పుట్టిన వీరు హెబ్రోనులో పుట్టిన వాళ్ళు ఎంతమంది? 5 మంది. అంతేనా? 6. 5వ వాడు 6. రైట్, 6 మంది కుమారులు దావీదుకి హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు. ఆ తర్వాత నేను నేరుగా దాటుకొని పోతున్నాను. ప్రత్యేకించి 4వ అధ్యాయానికి వస్తాం. 4వ అధ్యాయం 4వ వచనంలో దావీదు యోనాతానుతో చేసుకున్న నిబంధన ఉంది. ఒకటి యోనాతానుతో చేసుకున్న నిబంధన. దావీదు యోనాతాను మంచి స్నేహితుడు. యోనాతాను దావీదుని ఒక స్త్రీ కంటే ఎక్కువగా ప్రేమించినవాడు. ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రేమను కనపరిచిన వాడు యోనాతాను దావీదు పట్ల. వారు నిబంధన చేసుకున్నాడు. యోనాతాను దావీదుతో, నాతో ఒక నిబంధన చేయి, నువ్వు రాజు అయిన తర్వాత నా సంతానానికి మేలు చేయాల నీవు. ఒకవేళ నువ్వు నా సంతానానికి మేలు చేయకపోతే దేవుడు నీకు కీడు చేస్తాడు అని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు అనమాట యోనాతాను.
ఇప్పుడు రాజయ్యాడు కదా దావీదు, ఆ ఒప్పందాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. అంటే తాను ఎవరితో ఏ ఒప్పందం చేశాడో ఆ ఒప్పందాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించే వాడు దావీదు. 4వ అధ్యాయం 4వ వచనంలో సౌలు కుమారుడు యోనాతానునకు ఇంటివాడకు కుమారుడు ఉండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాని దాది వాడిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి గుడ్డివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. అదనమాట. ఏ పేరు? మెఫీబోషెతు. చేసుకున్న నిబంధన ప్రకారంగా దావీదు ఏం చేసిండంటే ఈ యోనాతాను కుమారుడైన కుంటివాడైన మెఫీబోషెతును తన ఇంటిలో చేర్చుకున్నాడు అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 14 నుంచి. అయితే నేను బ్రతికి ఉండిన యెడల. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయినా, అదిగో నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన. యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధన అన్నమాట అది. నీవు నాకు దయ చూపకపోతే అంటున్నాడు, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఇలాగన యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. ఏదైతే నిబంధన జరిగిందో తన ముఖ్య స్నేహితుడితో, ఆ నిబంధనను ఇప్పుడు నెరవేర్చడానికి ఆలోచన చేసుకున్నాడు దావీదు. నెరవేర్చడానికి ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో భాగమే ఇశ్రాయేలుకి మనుషుల్ని పంపించి ప్రత్యేకించి మెఫీబోషెతు అనే ఒకరిని గూర్చి విచారించాడు, వెతికాడు. యోనాతాను కుమారులు ఎవరైనా బతికున్నారా? అయా ఉన్నాడండి, ఒకడు ఉన్నాడు. అతడు 2 కాళ్ళు ఇరిగిపోయాయి, వికలాంగుడు ఉన్నాడండి. సరే, అతడు నాతో పాటు రాజ్య బళ్ళ దగ్గర భోజనం చేయాలి, పిలుచుకొని రండి అని చెప్పేసాడు అన్నమాట. కాబట్టి తాను చేసిన ప్రమాణాలని నెరవేర్చుకుంటూ రాజ్య పరిపాలన సాగింది, ముందుకు సాగింది. చుట్టుపక్కల ఉన్న శత్రువులతో యుద్ధాలు జరిగాయి దావీదుకి. శత్రువులందరినీ దేవుడు దావీదు వశం చేశాడు అన్నమాట. దావీదు వశం చేశాడు. దేవుడే దావీదు పక్షాన యుద్ధం చేశాడు. దావీదుకు సహాయకారుడై ఉన్నాడు. ఆ తర్వాత మనం 5వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో రాజయ్యాడు. 12 గోత్రాలకి రాజైన సమాచారం అది. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీల వారి సకల గోత్రాల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనింటిన వారము, రక్త సంబంధులం. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నువ్వు ఇశ్రాయేలు నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి యెహోవా దేవుడు నిన్ను గురించి సెలవిచ్చి ఉండెను కదా. మరి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజుకుడికై వారు దావీదునకు పట్టాభిషేకం చేసి. అదన్నమాట పట్టాభిషేకము. ఒకసారేమో 2 గోత్రాల మీద పట్టాభిషేకం జరిగింది, మరొకసారేమో 10 గోత్రాలు, మొత్తం ఇప్పుడు 12 గోత్రాలు అన్నమాట. వెంటనే ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో వెంటనే తాను ఏం చేశాడంటే యెబూసీయుల ప్రాంతమైన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి
ఆ ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ కత్తివాత హతం చేసి ఆ యెరూషలేము పట్టణాన్ని పట్టుకుంటాడు దావీదు. యెరూషలేము పట్టణాన్ని పట్టుకుంటాడు. ఆ యెరూషలేముకి మరొక పేరే సియోను. సియోను, యెరూషలేము, యెరూషలేము. కీర్తన 2వ కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో సందేశము ప్రత్యేకించి సియోను గురించి మాట్లాడుతున్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆ రాజును ఆశీర్వాదంగా తీసుకున్నాను. అంటే దేవుడు అభిషేకించిన రాజు అని. నా రాజు అంటే దేవుడు అభిషేకించిన రాజు. సియోను మీద ఆశీర్వాదంగా చేస్తున్నాను. కాబట్టి యెరూషలేము ఎప్పుడైతే దావీదు చేజిక్కించుకున్నాడో ఇప్పుడు పరిపాలన హెబ్రోనులో నుండి యెరూషలేముకి మార్చుకున్నాడు. యెరూషలేములోనే దేవాలయం కట్టాలని ఆలోచన చేశాడు దావీదు. యెరూషలేములో యెరూషలేము 12 గోత్రాల ఇశ్రాయేలీల జనాంగాలన్నిటికీ రాజధాని. ఇశ్రాయేల్ దేశానికి రాజధాని యెరూషలేము. రాజు కోట ఉంటుంది ఇక్కడ, రాజకోట. రాజు ఒక కోటను కట్టించుకున్నాడు యెరూషలేములో. ఈ కోటను కట్టించుకోవడానికి సామాగ్రి కావాలి కదా, చెక్క కావాలా, పని వాళ్ళు కావాలా. కోట కట్టించుకోవాలంటే సమస్తం అవసరం. కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే దావీదు పక్కనే ఉన్న తూరు రాజుతో ఒప్పందం చేసుకుంటాడు. తూరు రాజుతో ఒప్పందం చేసుకుంటాడు. ఇదిగో నేను ఒక కోట కట్టించుకోవాలనుకుంటున్నాను యెరూషలేములో. ఈ యెరూషలేములో నాకంటూ ఒక కోట ఉండాలి. రాజుని కదా మరి, కోట ఉండాలి. కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి. నీ సైన్యాధిపతులని, నీ సైన్యంలో ఉన్నవారిని నా దగ్గరికి పంపించు. వడ్రంగి వాళ్ళు, పని వాళ్ళు, చెక్క కొట్టేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించు నా దగ్గరికి. నేను రాజకోట కట్టించుకోవాలా అని ఒక తూరు రాజుతో ఒప్పందం చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి స్నేహభావం కుదురుతుంది. యెరూషలేమును చేజిక్కించుకున్న తర్వాత యెరూషలేములో తనకంటూ ఒక రాజకోటను నిర్మించుకోవడానికి ప్రయత్నం చేశాడు దావీదు. 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో తూరు రాజు హీరాము దూతలను, దేవదారు మాలను, వడ్రంగులను, కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. నగరి అంటే ఒక పట్టణం, నగరము. ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేల్ మీద యెహోవా తన రాజుగా స్థిరపరచనని, దేవుడే స్థిరపరిచాడని, ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలం చేయనని దావీదు గ్రహించాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు 12 గోత్రాలు నా వశం చేశాడు. యెరూషలేము కూడా నా వశం చేశాడు. కాబట్టి దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడని గ్రహించాడు అన్నమాట దావీదు. గ్రహించి 13వ వచనంలో దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను, భార్యలను చేసుకొనగా దావీదు నాకు ఇంకా ఎక్కువ మంది కుమారులను, కుమార్తెలను పుట్టిరి. ఇంకా లెక్క చెప్పలేదు. ఇప్పుడు ఎంతమంది కుమారులు అంటే లెక్క చెప్పలే. అక్కడేమో 6 మంది అన్నాడు, ఇక్కడ లెక్క చెప్పలే. అనేక మంది కుమారులు, కుమార్తెలు, భార్యలు పెరిగారు. ఇప్పుడు రాజుకి రాజు హోదా మారింది, భార్యలు పెరిగారు, జీవన శైలి మారుతుంది. ప్రారంభంలో తక్కువ కలిగిన వాడు దావీదు. ఆ తర్వాత రాను విస్తరించాడు అన్నమాట. ఆస్తి పెరిగింది, భార్యలు పెరిగారు, కుమారులు, కుమార్తెలు పెరిగారు, హోదా పెరిగింది. పెరిగే కొద్దీ తను ఏం చేశాడంటే దేవునికి విధేయత మాత్రం మానుకోలేదు. దేవునికి విధేయుడే. అవిధేయుడు కాలేదు సౌలు లాగా. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 11వ అధ్యాయము. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అప్పుడు ఇశ్రాయేలు అందరూ, బాగా గుర్తుపెట్టుకోండి,
సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఏ సమాచారం అయితే ఉందో, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 11వ అధ్యాయంలో సమాచారము అదే అన్నమాట. సేమ్. ఇప్పుడు నేను దినవృత్తాంతాలకు వెళ్ళాను, ఇక్కడి నుంచి అక్కడికి. దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో ప్రాముఖ్యంగా 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు వంశావళులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆదాము నుండి దావీదు వరకు వంశావళులు ఉంటాయి. దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో మొదటి 10 అధ్యాయాలు ఏముంటాయి? వంశావళులు ఉంటాయి. 11వ అధ్యాయం నుండి దావీదు యొక్క పరిపాలన అన్నమాట అది. కాబట్టి గ్రంథం దీన్ని చూసుకుంటూ దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. మీరు త్వరగా ఉండాల, మెలకువగా ఉండాలి. నిద్రపోతున్నారు కొంతమంది, మెలకువగా ఉండాలి. 11వ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేలీలు 12 గోత్రాల మీద రాజైన సమాచారము 11వ అధ్యాయంలో తెలియజేయబడింది. ఆ తర్వాత తూరు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు కదా నగర కట్టించుకోవడానికి. అది పక్కనే దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో తూరు రాజుతో చేసుకున్న ఒప్పందం. 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 1వ వచనంలో తూరు రాజైన హీరాము దావీదు వద్దకు దూతలను, అతనికి ఒక ఇల్లు కట్టుటకు దేవదారు మ్రాణులను వారిని వడ్ల వారిని పంపెను. అదన్నమాట. అతని రాజ్యం ఉన్నత స్థితిలోకి తెచ్చినందున, కాబట్టి దీన్ని సిమెంట్ అంటే వెంటనే చదువుతూ వెళ్తూ ఉంటాం మనం. అయితే మీరు అర్థం కాకోకుండా ఉండకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి దావీదు ఇప్పుడు సంపూర్ణంగా రాజు అయ్యాడు, రాజధానిని నిర్మించుకున్నాడు, రాజకోటను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే సహాయకుడై అతన్ని కీర్తిని దూరపు దేశాల వరకు విస్తరింపజేశాడు. ఆ పరిస్థితుల్లో పలుమార్లు దావీదు దేవునికి ఎన్ని మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో నాకు తెలియదు. పలుమార్లు దేవుడి సముఖంలో కూర్చొని హోదా పెరిగినప్పటికీ ప్రార్థన చేయడంలో కానీ, దేవునికి బలులు అర్పించడంలో కానీ మరచినవాడు కాదు దావీదు. దేవుని హృదయానుసారుడు అన్నమాట, క్షమాబుద్ధి కలిగిన వాడు. చూసాం మనం నిన్న దినమున. శత్రువుని ప్రేమించేవాడు. ఆ తర్వాత మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఒక మొదటి పాపము, దావీదు యొక్క మొదటి పాపం ఇది. మొదటి భాగం అయిపోయింది, కీర్తి అయిపోయింది. దావీదు యొక్క కీర్తి అయిపోయింది. చూసాం 2వ అధ్యాయం వరకు దావీదు యొక్క కీర్తి, 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు, 10వ అధ్యాయం వరకు దావీదు కీర్తే. అయితే ఇప్పుడు దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన పరిస్థితి ఉంది ఒకటి. దావీదుకి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? దేవుని మందసము అబినాదాబు ఇంటిలో నుండి ఈ యెరూషలేములోనికి తీసుకురావడానికి ఆలోచన చేశాడు. భక్తికి సంబంధించిన కార్యక్రమం అది. దేవుని మందిసము రాజధానిలో ఉండాలని ఆలోచన చేసి రాజధానిలోనికి మందిరం తీసుకురావడానికి ఆలోచన చేశాడు అన్నమాట. ఎలా తీసుకొస్తున్నాడు? సొంత ఆలోచన చేసుకున్నాడు. సొంత ఆలోచన. సహస్రాధిపతులందరినీ పిలిచాడు, సైనికుల అధిపతులందరినీ పిలిచి కూర్చుండబెట్టి భోజనాలు పెట్టి, ఇదిగో ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను రాజుగా. దేవుని మందసము అబినాదాబు ఇంట్లో ఉంది. అబినాదాబు ఇంటిలో నుండి ఇదిగో రాజధాని అయిన యెరూషలేముకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను, మీరేమంటారు అని అడిగాడు. సహస్రాధిపతులు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడతారా? మాట్లాడడానికి కాదు. రాజా నీ ఇష్టం రాజా అన్నాడు. నీ ఇష్టం అనగానే దావీదు ఏం చేశాడంటే సైన్యాన్ని ఏర్పరిచి
గాయకుల్ని ఏర్పాటు చేసి ఒక కొత్త బండి కట్టించి ఆ బండికి ఎన్నడే కాడిమోయని 2 ఎద్దుల్ని తెప్పించి దానికి కాడి కట్టి మందసాన్ని ఆ బండి మీద పెట్టి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? అభినాదాబు ఇంటిలో నుండి. అభినాదాబు యాజకుడి ఇతను. అభినాదాబు ఇంటిలో నుండి దేవుని మందసము నెత్తి బండి కట్టి తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఓబేదేదు అనే అతనికి కళ్ళం ఉంది. పంట పొలము కళ్ళం అన్నమాట. ఈ కళ్ళం దగ్గరికి రాగానే ఈ బండిని నడిపిస్తున్న యాజకులు ఉన్నారు. అభినాదాబు కుమారులు బండిని నడిపిస్తున్నారు. ఒకడేమో ఎద్దుల ముందర ఉన్నాడు, ఒకడేమో బండి పక్కన ఉన్నాడు, ఉజ్జా అనేవాడు. ఈ బండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎద్దు కాలు జారితే ఈ ఉజ్జా అనేవాడు బండి పక్కనే ఉన్నాడు కదా, ఆ పెట్టెను పట్టుకున్నాడు. ఇలా కింద పడుతుంది. దేవుడు ఆకాశం నుండి చూసి అగ్నిగిరికి వాడిని మొత్తాడు. చనిపోయాడు ఉజ్జా అనేవాడు. దావీదుకి చెంప చెల్లుమని అనిపించింది. ఒకడు చనిపోయాడు, మామూలు సంగతి కాదు. అది దేవుని కార్యక్రమం. దేవుని కార్యక్రమంలో ఒకడు చనిపోయాడు. ఏం జరిగింది? పొరపాటు ఏంటంటే దావీదు ధర్మశాస్త్రాన్ని విచారణ చేయలేదు. తనకిష్టం వచ్చినట్టు మందసాన్ని ఒక కొత్త బండి నడిపించాడు. భక్తి అనుకున్నాడు దాన్ని. వాస్తవానికి దయతో గుర్తుపెట్టుకో, దేవుని కార్యక్రమాలు భక్తికి సంబంధించినవి. నువ్వు ఏం చేయదలుచుకున్నా అది దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దాన్ని నువ్వు చదవాలా, దాన్ని విచారణ చేయాలా. దావీదా, ధర్మశాస్త్రంలో దేవుడు మందసాన్ని ఎలా నడిపించాలో రాయించాడు కదా. ఎలా నడిపించాలని రాయించాడు? లేవి గోత్రంలో కహాతీయులు అనే ఒక వంశపు వాళ్ళు ఉన్నారు. ఈ కహాతీయులు దేవుని మందసాన్ని భుజముల మీద మోయాలి. మందసం ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలంలోనికి నడిపించేటప్పుడు కహాతీయులు ఆ మందసాన్ని భుజముల మీద పల్లకిని మోసుకొని రావాలి. అది ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. కానీ దావీదు ధర్మశాస్త్రాన్ని విచారణ చేయలా. సౌలు ఏం తప్పు చేశాడో మొదట్లో అదే తప్పు దావీదు చేశాడు. ధర్మశాస్త్రం సంబంధించిన ఒక కాపీ తన దగ్గర ఉంచుకోవాలి కదా దావీదు. రాజైన తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు చేసిన పొరపాటే దావీదు చేశాడు. చదువుతాం ఇలాగ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనంలో. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజు నియమించుకున్న అనుకునే ఎడల దేవుడైన యెహోవా ఏర్పరచుకోవాలని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునేవాళ్ళను. నీ సహోదరుడు కానీ అన్ని నీ మీద నియమించుకోనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోనవలదు. తాను గుర్రములను ఎక్కువ సంపాదించడం గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏదైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా ఎక్కువగా విస్తరింపజేసుకోకూడదు. మరియు అతడు రాజసింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథములు చూచి ధర్మశాస్త్రాన్ని చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకున్నాడు. అన్నమాట. అది అతని యొద్ద ఉండవాలి. అతని యొద్ద ఉండాలి.
తన రాజ్యమందు తానును తన ప్రజలందరూ మధ్యలో దీర్ఘాయుష్మంతులగునట్లు తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం ఈ కట్టడలు అనుసరించి నడవ నేర్చుకోవాలి. అదనమాట బ్రతికిన దినములన్నింటా ఆ ధర్మశాస్త్రమును నుండి తప్పిపోకూడదు. కుడికి గాని ఎడమకి గాని తప్పిపోకూడదు. రాజు ధర్మశాస్త్రాన్ని ఒక జిరాక్స్ రాసుకోవాలి. తానే దావీదు రాసుకోలేదు. నిజంగా దావీదు ధర్మశాస్త్రము ప్రతి రాసుకున్న వాడైతే దేవుని మందసాన్ని ఒక స్థలంలోని ఇంకో స్థలంలోనికి తరలించడానికి ఒక కొత్త బండి కట్టించేవాడు కాదు. ఎందుకంటే దేవుడు తన గ్రంథంలో నిబంధనలో ముందుగానే మందసాన్ని నడిపించే సూచనలు విధానము ముందుగానే రాయించి పెట్టాడు దేవుడి గ్రంథంలో. పొరపాటు జరిగింది. ఈ రోజున మనం చేసే భక్తి కార్యక్రమాలు ఒక బైబిల్ తరగతి అయినా లేకపోతే ఒక ప్రార్థన కూడికైనా ఆరాధన కార్యక్రమం అయినా మనకిష్టం వచ్చినట్లు జరిగిస్తే దేవుడు అంగీకరించడు. దేవుడు తన గ్రంథంలో ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో దాని ప్రకారంగా జరిగించినప్పుడు అది దేవుడు అంగీకరించే ఆరాధన అయి ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్లు చేసి దేవుడా నా ఆరాధన నువ్వే తీసుకో, ఆయన తీసుకోడు. అలాగా ముష్టి అనుకుంటున్నావా? ఆయన ఏది పడితే తీసుకోవడానికి నీలాంటోడు అనుకుంటున్నావా? నరమాత్రుడు అనుకుంటున్నావా? ఆయనకంటూ ఒక విధానం ఉంది. సర్వలోక న్యాయాధిపతి దేవుడు. ఆయన నీ భక్తిని అంగీకరించాలంటే నిబంధన సంబంధమైన భక్తిని నువ్వు జరిగించాలి. ఆ రోజున దావీదు ధర్మశాస్త్రాన్ని ఆలోచన చేయకోకుండా, దేవుని గ్రంథం దగ్గర కూర్చొని విచారణ చేయకోకుండా సహస్రాధిపతులని కూర్చుండబెట్టుకొని విచారణ చేసాడు. ఏమంటారు మీరు అని వాళ్ళేమంటారు? అడగాల్సింది ఎవరిని? దేవుని గ్రంథాన్ని అడగాలి, దేవుడిని అడగాలి. అయ్యా మందసము అభినదాబు ఇంట్లో ఉంది, యెరూషలేములో పెట్టాలనుకుంటున్నాను, ఏం చేస్తే సరిపోతుంది? సరే, వాళ్ళని అడగలేదు. ఇంకెవరిని అడగాల్సింది? నువ్వు ప్రవక్తలను అడగాల్సింది. ప్రవక్తలు ఉన్నారు కదా, ప్రవక్తలను కూడా అడగల. కాబట్టి రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పొరపాటు దావీదు యొక్క పొరపాటు ఇది. ధర్మశాస్త్రాన్ని ఒక జిరాక్స్ కాపీ తను రాసుకోకపోవడం. 2, దేవుని మందసాన్ని తనకి ఇష్టం వచ్చినట్లు కొత్త బండి కట్టి దాన్ని ఒక స్థలంలో నుంచి ఇంకొక స్థలం తీసుకురావడానికి ఆలోచన చేయడం. దేవుడు మందసాన్ని నడిపించాలంటే ఒక నియమం పెట్టాడు గ్రంథంలో. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 5వ అధ్యాయం, సంఖ్యాకాండము 4వ అధ్యాయం, క్షమించండి, 15వ వచనం చదువుతాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనంలో, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత, అదిగో అహరోను కుమారులు పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులన్నిటినీ వస్త్రాలతో కప్పాలన్నమాట. వస్త్రాలతో కప్పాలి. కప్పిట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయ రావాలి. ఎవరు రావాలి? కహాతీయులు మోయ రావాలి. ఈ కహాతీయులు ఎవరు? లేవి వంశానికి చెందిన వాళ్ళు. లేవికి 3 కుమారులు అని చెప్పాను మీకు, మొరారి, గెర్షోము, కహాతీయుడు. ప్రత్యేకించి ఈ కహాతీయులకి దేవుడు ఒక ఉన్నతమైన అవకాశం ఇచ్చాడనమాట. ఆయన మందసాన్ని భుజముల మీద మోసే ఉన్నతమైన భాగ్యము కహాతీయులకి ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం దేవుడు ముందుగానే రాయించాడు, కహాతీయులు మోయ రావాలి అదనమాట. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాము.
సంఖ్యాకాండము 7వ అధ్యాయం 4వ వచనం నుండి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చింది, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నువ్వు వాటిని లేవీయులలో ప్రతి వారికి వాని వాని సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని, బండ్లు ఎద్దులు వచ్చాయన్నమాట. కొంతమంది దేవునికి అర్పణగా ఎద్దుల బండ్లు తీసుకొచ్చారు, ప్లస్ ఎద్దులు తీసుకొచ్చారు. అతను 2 బండ్లను 4 ఎద్దులను, 2 బండ్లు 4 ఎద్దులు, వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చను. అదనమాట. గెర్షోనీయులకి బండ్లు ఇచ్చాడు, ఎద్దులు ఇచ్చాడు గెర్షోనీయులు. అతడు 4 బండ్లను 8 ఎద్దులను, 4 బండ్లు 8 ఎద్దులు. అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మొరారీలకు వారి వారి సేవ చొప్పున మొరారీలకు ఇచ్చాడు. కహాతీయులకి బండ్లు అయిపోయినాయి. మొత్తం ఎన్ని బండ్లు? 6 బండ్లు. ఎన్ని ఎద్దులు? 12 ఎద్దులు. అదన్నమాట. వాళ్ళకి 2 బండ్లు 4 ఎద్దులు, 4 బండ్లు 8 ఎద్దులు మొరారీలకి. కహాతీయులు ఉన్నారు, వాళ్ళకి ఏమీ ఎందుకు ఇలేదు దేవుడు? భుజాల మీద దేవుని మందసాన్ని మోసే పని అనమాట. బండెక్కిచ్చేది కాదు ఇది, బండెక్కిచ్చేది కాదు. కానీ దావీదు ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండం చదవలేదా? దావీదా నిన్నే అడిగేది. చదవలేదు, రాసుకోలేదు. అది వచ్చింది గొడవ. ధర్మశాస్త్రాన్ని విచారణ చేసింటే కొత్త బండి కట్టేవాడు కాదు దావీదు. ఒకడు చంపబడే పరిస్థితి వచ్చేది కాదనమాట. ఉజ్జా అనేవాడు చంపబడే పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి పొరపాటు చేశాడు. కహాతీయులు మోయ రావాలి. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. మందసాన్ని తరలించే విధానం అన్నమాట. ఇవేమి పట్టింపు లేకోకుండా దినవృత్తాంతాలు 1వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివినప్పుడు కొత్త బండి కట్టించాడు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం చూడండి. 2 ఒకే లైన్ లో నడుస్తూ ఉంటాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయము, 1వ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ ఆలోచన చేసి సమాజంలో కూడిన ఇశ్రాయేలులందరికీ ఎలాగ సెలవిచ్చెను, మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా కలిగిన ఎడల నివాస ప్రదేశంలో ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణంలోను పల్లెల్లోనున్న కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసాన్ని మరలా మన యొద్దకు కొంచెం వత్తము రండి. అది మన దేవుని మందసాన్ని మన దగ్గరికి మరలా కొంచెం వత్తము రండి. దినంలో దాని యొక్క మనం విచారణ చేయగలిగి ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన గనుక, అందరికి అనుకూలమైంది. అందరూ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతులు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోలేదాడు. కాబట్టి పొరపాటు జరిగింది. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. దావీదా, నీ సంగతి అటు చూడు, మన సంగతి ఆలోచన చేద్దాం. నువ్వు చేసే ఆరాధన ఆదివారము, నీ భక్తి దేవుడు అంగీకరించేదిగా ఉండాలంటే క్రొత్త నిబంధనానుసారంగా ఆరాధన చేయాలి. ఆయన ఏం చెప్పాడో ఆ రీతిగా ఆరాధన చేయాలి. ఆరాధన చేయడానికి నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మొదటిగా హృదయ సిద్ధపాటు ఉండాలి. ఆరాధనకు వచ్చే ముందు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుడు తన మార్గముల విషయమై నాకు బోధిస్తాడు, ఆ బోధన అనుసరించి నేను బ్రతుకుతాను అనే విశ్వాసంతో మనసుని సిద్ధం చేసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆరాధన చేయాల. అలా కాకపోతే నీ ఆరాధన కాదు. ఏదో ఊపు వచ్చావు ఆచారంగా, వెళ్ళాలంటే వెళ్ళాలి. అలాంటి వాటి భక్తి చల్లదు. ఆదివారం మనం అనేక మంది కూడి వస్తాము, కానీ ఆరాధన చేశామా నిజంగానే? మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వచ్చాం తప్ప దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చామా? ఆ రోజున దావీదు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. తన ఉద్దేశం అది. కొత్త బండి కట్టి మందసాన్ని యెరూషలేముకి రాజధానిలో తీసుకురావాలని ఉద్దేశం అది. తన దేవుని విచారణ చేయాల. చెల్లమని ఇచ్చాడు ఒకటి దావీదుకి దేవుడు.
ఈ రోజున మన ఆరాధన అంగీకారమా కాదనేది ఆలోచన చేయాలి మనలో ప్రతి వారు. కొత్త నిబంధనలో భక్తి చేసే మనము ప్రత్యేకించి నిబంధన సంబంధమైన భక్తి చేయాలి. భక్తి చేయడానికి, ఆరాధన చేయడానికి మొదటిగా దేవునితో సమాధానం ఉండాలి. నీకు యథార్థ హృదయం ఉండాలి. యోహాను సువార్త 4:23 సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడితే ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 4:23 ఆరాధన చేసేవాడు మొట్టమొదటిగా యథార్థ హృదయం కలిగి ఉండాలి. యథార్థవంతుడు కాకోకుండా ఆరాధన చెల్లదు. 4:23 అయితే యథార్థముగా ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకోవాలి. యథార్థముగా అంటే పాపం చేయని వాడనే అర్థం కాదు. పాపము చేసిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు యథార్థవంతుడు. దేవుడు సముఖానికి ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు నీవు యథార్థవంతుడివా కాదా అనే పరిశీలన చేయాలి ఫస్ట్. రెండవది, దేవుని మార్గాల విషయమై బోధన పొందడానికి ఇష్టపూర్వకంగా రావాలి. దేవుని మార్గాల విషయంలో నేను నడుచుకుంటాను, ఆయన బోధిస్తాడు, నేను వింటాను. యెషయా గ్రంథము 2:3 కొత్త నిబంధన జనులు దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి వస్తారు. యెషయా గ్రంథం 2:3 ఈ మాటలు రాయబడ్డాయి. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము. సియోన్ అంటే కొత్త నిబంధన, సియోన్ అంటే క్రీస్తు ప్రభు సంఘం. సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళెను. యెరూషలేం అంటే దావీదు కట్టిన యెరూషలేం కాదు, అది సంఘము. యెరూషలేం అంటే సంఘం, కొత్త నిబంధన సంఘం. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యాకోబు దేవుని మందిరము సంఘమునకు, యెహోవా పర్వతము సంఘమే. మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఏం చేస్తాడు అక్కడ? దేవుడు తన మార్గాల విషయమై బోధిస్తాడు. తన మార్గాలు చెప్తాడు, నీ మార్గాలు కాదు, తన మార్గాలు చెప్తాడు. మనుషుడు ఆరాధనకు వస్తాడు, కూర్చుంటాడు, తన మనసులో ఏవేవో పుడతాయి ఆలోచనలు, దాన్ని నెరవేర్చుకోవడానికి ఆలోచన చేస్తుంటాడు. దేవుడు కానీ దేవుడు అంటున్నాడు, నీ మార్గాలు కాదు, నా మార్గాలు. నా మార్గముల విషయమై నేను బోధిస్తాను, ఆ మార్గాల్లో నువ్వు నడుచుకోవాలి. నిజమే, దేవుడు తన మార్గముల విషయమై నాకు బోధిస్తాడు, నేను ఆ మార్గాల్లో నడుచుకుంటానని ఆరాధన చేయడానికి వచ్చే వ్యక్తి ముందుగానే సిద్ధపడి రావాలా. హృదయంలో యథార్థత ఉండాలి. దేవుని మార్గాల విషయమై బోధింపబడే మనసు ఉండాలి. నీకు మార్గాల్లో నడుచుకోవాలనే ఒక కృత నిశ్చయత ఉండాలి. ఆ తర్వాత దేవుడి సముఖంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఆలోచనకి వెళ్ళేది కాదు. మనుషులు ఏం చేస్తారంటే 5 రూపాయలు చూసుకుంటారు. స్నానం చేసాడా, బట్టలు బాగున్నాయి, ఇస్త్రీ బట్టలేనా, పై చూసుకుంటాడు, లోపల కుళ్ళు. హృదయము సరిగా లేదు, యథార్థత లేదు దాంట్లో. హృదయము సహోదరుని మీద ద్వేషం పెంచుకుంది. సమాధానం లేని హృదయం, అది కఠిన హృదయం. తన మార్గాల విషయంలో తన సొంత ఆలోచనలు నడుచుకునే హృదయం, అది దేవుని మార్గాల విషయమే బోధింపబడే హృదయం కాదు. అలాంటి వాడు ఆరాధనకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నేడు అంత పట్టింపు కలిగిన యథార్థమైన జీవితం కలిగిన భక్తి పరులు ఎంతమంది ఉంటారో సంఘంలో నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే మంచిది, నాకైతే తెలియదు. కొత్త నిబంధన ఆరాధన విధానము, దానికి సిద్ధపాటు, కొత్త నిబంధన అనుసరించే విధానం నీకు తెలియకపోతే ఆరాధన కాదు. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు నువ్వు? ఆదివారం అంటే చర్చికి పోయి వచ్చా అంటాడు. ఏం చర్చి? ఎవరు పెట్టారు దాన్ని?
దేవుడు పెట్టిందేనా, మనుషులు పెట్టింది అది? దేవుడు పెట్టింది ఒకటి, అది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో కాకుండా నువ్వు ఎక్కడ ఆరాధన చేసినా అంగీకరించడు దేవుడు. నువ్వు మనుషుల కోసం పోతానంటావు. రే నీ మనుషులు కాదులా పరలోకం ఇచ్చేది, నేనురా పరలోకం ఇచ్చేది అంటాడు ఆయన. అయ్యా నువ్వు కాయా, నువ్వు ఏమన్నా చేసుకో, నేను మాత్రం మనుషుల కోసం పోతానంటే వీడు తేడా అనమాట. తన ఉద్దేశాలు, తన ఆలోచనలు, దేవుని మార్గాలు ఒక విధంగా చెప్తుంటే తన మార్గాలు ఇంకో విధంగా నడిపిస్తూ ఉంటాయి. దాంట్లోనే నడుచుకుంటూ ఉంటాడు, కాలాన్ని వృధా చేసుకుంటాడు. చనిపోయిన తర్వాత మరి ఏం చేస్తాడో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున దావీదు ధర్మశాస్త్రాన్ని విచారణ చేయకోకుండా సొంతంగా ఆలోచన చేసుకుని ఎలాగూ దెబ్బతిన్నాడో, ఈ రోజున కొత్త నిబంధనను, ఆత్మ సంబంధమైన నియమాన్ని నువ్వు పక్కన పెట్టి నీకు ఇష్టానుసారంగా భక్తి చేస్తే దేవుడు అంగీకరించేవాడు కాదు. గుర్తుపెట్టుకో. దాన్ని భక్తి పేరిట నువ్వు మోసపోవచ్చు, నీ హృదయం నిన్ను మోసగించవచ్చు, నీ చుట్టూ ఉన్న వారు కూడా మోసగించవచ్చు, కానీ అది దేవుడు అంగీకరించడు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే తను చేస్తున్న భక్తి కొత్త నిబంధనకు అనుకూలంగా ఉందా లేదా అని చూసుకోవాలి. హృదయంలో సమాధానం ఉండాలి సహోదరుల పట్ల. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు ఆరాధనకి వెళ్ళేటప్పుడు నీ హృదయానికి ఉండవలసిన ఒక సిద్ధపాటు. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రత్యేకించి 23వ వచనం చూడండి, 21వ వచనం. నరహత్య చేయవద్దు, విమర్శకు లోనగునని మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుడదే మనగా సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, వ్యర్థుడా అని చెప్పువాడు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. బలిపీఠం వద్దకి అర్పణ, దేవునికి భక్తి చేయడానికి వెళ్ళినప్పుడు, అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు నీవు నీ మీద నీ సహోదరుడికి, బాగా గుర్తు పెట్టుకో, నీ మీద నీ సహోదరుడికి, నీకు ఇంకొకరి మీద కాదు, నీ మీద నీ సహోదరునికి అభ్యంతరం ఉంది. నీవు ఒకరిని బాధ పెట్టావు, వాడు బాధపడుతున్నాడు, నువ్వేమో ఆరాధన వచ్చి కూర్చుంటావు. బాధపడేవాడికి తెలుస్తుంది బాధ యొక్క నొప్పి ఏంటో. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్న వాడి పక్షాన్ని నిలబడ్డాడు, నిన్ను పక్కన పెట్టాడు. రే నాకు బలి కాదు కావాల్సింది, సహోదరుల మధ్య సమాధానం కావాలి. మీరు సమాధానంగా ఉండాలా, తర్వాత బలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో సంఘంగా కూడుకునేటప్పుడు, దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు సిద్ధపడి కలిగిన హృదయం లేకోకుండా వచ్చి ఆరాధన చేస్తే అంగీకరించడు ఆయన. చదువుతాం, ఇలా రాయబడింది మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, ఆరాధనకు వచ్చేవాడు పులిపిండి లేనివాడై చెడుదనం లేనివాడై ఉండాలి. 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనం, పులిపిండి లేనివారు కనుక. పులిపిండి ప్రాచీన స్వభావం, పాత బుద్ధి. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఆ పాతైన పులిపిండి తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు వారు మన పస్కా పశువు వధింపబడెను కనుక ఆదైన పులిపిండితోనైనా అదిగో దుర్మార్గత పులిపిండితోనైనా కాక నిష్కాపట్యమును పులియని రొట్టెతో పండుగ. ఎలా రావాలంట దేవుడి సముఖానికి? నిష్కాపట్యమును సత్యము, రెండు సంగతులు చెప్పాడు. నిష్కాపట్యము, సత్యము, అది ఉండాలి నీలో. ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు కపటం లేని హృదయము, లోపల సత్యాన్ని అనుసరించే విధానం, ఈ జీవిత విధానంలో సత్యసమ్మతిగా ఉంటే అప్పుడు వచ్చి ఆరాధన చేయి, అంగీకరిస్తాడు. కాబట్టి కొత్త నిబంధన మానవ హృదయాన్ని సంపూర్ణంగా తెరిచి చూపించి అద్దంలాగా, సరే ఈ ఆరాధన చెల్లదురా బాబు అంటాడు ఆయన. మనమే అంటామంటే నాయన తీసుకో, ఎట్టో గట్టు తీసుకో, ఎట్ట తీసుకుంటాడు?
ఇష్టం లేనిది అట్లా తీసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, ఆ రోజున దావీదు తనకి ఇష్టం వచ్చినట్టు మందసాన్ని నడిపించినందుకు దెబ్బతిన్నాడు. తర్వాత మార్చుకున్నాడు దావీదు. ఈ రోజున మనము దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో దేవుని క్రొత్త నిబంధన ప్రకారంగా మనం నడుచుకోకపోతే, మనకి ఇష్టం వచ్చినట్లు భక్తి చేస్తే, మనం కోల్పోయేది మన జీవితాన్ని కోల్పోతాం. మన గమ్యము నిత్యాగ్ని దండనకి వెళ్తుంది. ఇరుకు మార్గం అనుకుంటాం, అది ఇరుకు మార్గం కాదు, విశాల మార్గంలో నడుస్తున్నాం మనం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ భక్తి దేవుడు అంగీకరించాలంటే అది నిబంధన సంబంధమైనదై ఉండాలి, ప్రత్యేకించి కొత్త నిబంధన సంబంధమైనదై ఉండాలి అని చెప్పేసి అనమాట. బ్రేక్ తీసుకుందాం 10 నిమిషాలు, ఆ తర్వాత వచ్చి కూర్చుందాం. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో దావీదు సిట్రైట్ అయిపోయాడు. మరలా సిట్రైట్ అన్నాడు దేవుడు, సిట్రైట్ అయ్యాడు. ధర్మశాస్త్రానుసారంగా మనసాన్ని ఇప్పుడు నేరుగా ఎక్కడుంది? మనసము ఓబేదేము ఇంట్లో ఉంది. 3 నెలలు అక్కడే ఉంది. దెబ్బ తగిలిన తర్వాత 3 నెలలు అక్కడే పెట్టాడు దావీదు. తెచ్చుకోరా ఇంటికి, యెరూషలేముకి తీసుకురాలా. 3 నెలల తర్వాత మరలా దేవుడి ధర్మశాస్త్రంలో కహాతీయుల్ని లేవీయుల్ని ఏర్పాటు చేసి మేళాలతో తాళాలతో వెళ్ళి దావీదు ఓబేదేము ఇంట్లో నుండి మందసాన్ని యెరూషలేముకి తీసుకొచ్చాడు. భయంతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమన్నా తప్పు జరుగుతుందేమోనని భయం లోపల ఉంది. అప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడు కదా, ఇప్పుడు భయం ఉంది. అయితే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని బట్టి జరిగించినప్పుడు నీకేం భయం అక్కర్లేదు దావీదా అన్నాడు అన్నమాట. కాబట్టి మనం చేసే భక్తి మన హృదయానికి నెమ్మది కలగజేసేదై ఉండాలి. అది నెమ్మది కలగజేయాలంటే మనము కొత్త నిబంధన సంబంధమైన భక్తి చేస్తేనే మన హృదయానికి నెమ్మది, ఆదరణ. లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే నెమ్మది ఉండదు, ఏముండదు, దొబ్బేసుకుంటూ పోతుంటావు అనమాట. అంతే. ఆరాధన చేసేవంటావా, చేసొచ్చాడు అంటావు, దొబ్బేస్తున్నావు. నిజానికి ఆరాధన ఎలా? 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చుందాం, సంగతులు ఆలోచించాలి.